గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ ఉదయం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. మలక్పేటలో జరిగిన ఈ దారుణ ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. శాలివాహన నగర్లోని ఓ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సిపిఐ నాయకుడు చందు నాయక్ ను టార్గెట్ చేసి దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య నగరంలో భయాందోళనలు పెంచింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని మలక్పేటలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఉదయం శాలివాహన నగర్లోని పార్క్ వద్ద సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఉదయం 7:30 సమయంలో స్విఫ్ట్ కారులో వచ్చిన ముగ్గురు నుంచి 4 దుండగులు ఆయన కళ్లల్లో కారం కొట్టి 6 రౌండ్లు కాల్పులు జరిపి ఉడాయించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూ తగాదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీల ఆధారంగా హంతకుల కోసం గాలిస్తున్నారు. క్రైమ్ కథల్లో వినిపించేలా దారుణంగా జరిగింది ఈ హత్య. తెల్లవారుజామున పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ కళ్లలో కారం కొట్టి ఆ తర్వాత 6 రౌండ్లు కాల్పులు జరిపి అంతమొందించారు. స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు పథకం ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ హత్యను పక్కా ప్లాన్ తో చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు చందు నాయక్ ది నాగర్ కర్నూలు జిల్లా అని పోలీసులు తెలిపారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న ఆయనను భూ తగాదాల కారణంగానే హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. చందు నాయక్ భార్య ఇచ్చిన ఫిర్యాదులో దేవరప్పలకు చెందిన సిపిఐ నాయకుడు రాజేష్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో పార్క్ లో వాకింగ్ చేస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతంతో పరుగులు తీశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం ప్రాణాలను మరింత భయాందోళనకు గురిచేసింది. పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. హత్యానంతరం దుండగులు కారులో పరారయ్యారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పార్క్ పరిసరాల్లోకి సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. 3 నుంచి 4 దుండగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సుచిత రెడీగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్, రోజులాగే పొద్దున 5:30, 6కి లేసి వాకింగ్కి వచ్చాడు చందు నాయక్. వాళ్ళ ఆవిడ అలాగే
వాళ్ళ పాపతో కలిసి. చూస్తున్నాం కదా ఇదే పార్క్. ఇక్కడే రోజు తను అంటే ఇలా వెళ్ళి ఇక్కడే వెళ్ళి రోజు వాకింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పార్కులో రోజులాగే వైఫ్ అలాగే కూతుర్ని తీసుకొని వాకింగ్ వచ్చాడు. ఆయననే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా, తెలిసిన వాళ్ళు కూడా, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పిన సమాచారం ప్రకారం అయితే రోజు దాదాపుగా 5:30-6 వాకింగ్కి వచ్చి 6:30 వరకు 6:45 వరకు వాకింగ్ చేసి దాని తర్వాత వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడైతే ఇప్పుడు మనం చూపిస్తున్నామో ఆ ఏరియాలో వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని దాదాపుగా 7-7:15 ఆ టైంకి అయితే అక్కడ నుంచి వెళ్ళినట్టుగా ఇక్కడ స్థానికులు మనకు సమాచారం ఇచ్చారు. అయితే పూర్తిగా ఈ పార్క్కి సంబంధించి రోజు పొద్దున 5:30కి వచ్చిన ఆయన ఈ ట్రాక్ నుంచి రోజు అంటే ఫ్యామిలీతో కలిసి, అంటే రోజు కూడా వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ కూతురుతో కలిసి రోజులాగే వాకింగ్కి వచ్చాడు. కానీ వాకింగ్కి వచ్చిన ఆయనకి ఇలా జరుగుతుంది, ఈ రోజు తనకి చివరి రోజు అవుతుందని అయితే తెలీదు. ఇలాగే చుట్టూ రోజు వాకింగ్కి వచ్చి వాకింగ్ అయిపోయే టైంకి ఆయన ఏదైతే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడో అప్పటికి వాళ్ళ ఆవిడ మరియు పాప కాలేజ్కి స్కూల్కి వెళ్ళాలి, వంట చేయాలి అని చెప్పి వాళ్ళ ఆవిడ పాప అంటే పార్క్ వెనక వైపే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా ఒక 10 నిమిషాలకైతే ఆయన కూడా బయలుదేరాడు. ఎక్కడైతే ఇప్పుడు పార్క్ మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ సైడ్ గేట్ ఉందో, శాలివాహన పార్క్, మల్లక్పేట శాలివాహన పార్క్, ఈ పార్క్ నా వెస్ట్ సైడ్ గేట్ ఉంది కదా, ఈ గేట్ నుంచి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి జస్ట్ ఇక్కడ బయటకు వచ్చి ఎంతసేపు కూడా కాదు, బయటకు వచ్చి ఇక్కడ నుంచున్నాడు అంతే. జస్ట్ అలా ఇట్లా ఫ్లాష్ లాగా ఒక్క నిమిషంలో స్విఫ్ట్ డిజైర్ కార్ వచ్చింది. కార్ నుంచి దిగారు, ఆయనని షూట్ చేశారు. అంటే దాదాపుగా 6 రౌండ్ల వరకు కాల్పులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 6 రౌండ్లు కాల్పులు జరిపిగానే చందునాయక్ అయితే అక్కడికక్కడే పడి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఫోటోలు అవన్నీ అంటే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు దర్యాప్తులు అయితే సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది ఏంటంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్లో దాదాపు 3 నుంచి 4 వచ్చి ఈ చర్యకైతే పాల్పడినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ చందునాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సిపిఐ లీడర్గా కూడా చెప్తున్నారు. అంటే 2022లో ఒక కేసులో భాగంగా ఉన్న ఆయన మీద ఉన్న కక్షల వల్ల ఇలా చంపారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూస్తున్నాం కదా ఇక్కడే అంటే దాదాపుగా పోలీసులు కూడా క్రైమ్ సీన్ అని చెప్పి మార్క్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ సీన్లో కూడా క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి మొత్తం అంటే డెడ్ బాడీకి సంబంధించిన క్లూస్ కానీ మొత్తం కూడా తీసుకున్నారు. రోజులాగే వాకింగ్కి వచ్చిన ఆయననైతే కళ్ళు మూసుకొని తెరిచే గ్యాప్లో అయితే శవంగా మిగిలినని చెప్పుకోవాలి. వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప కూడా జస్ట్ 10 నిమిషాల ముందే, ఆయనకన్నా ఒక 10 మినిట్స్ ముందు మాత్రమే వెళ్ళడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వంట చేయాలని చెప్పి వెళ్ళారు. దాదాపుగా వెళ్ళిన ఒక 10 నిమిషాలకు మాత్రమే ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ స్థానికులు వాళ్ళందరూ అలర్ట్ చేయడంతో వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చి తర్వాత డెడ్ బాడీని కానీ పోలీసులు వచ్చి డెడ్ బాడీని కానీ ఉస్మానియాకి తరలించడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలాగే ఇక్కడ స్థానికులు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే హారిక ఇది ఒక కక్షపూరితంగా జరిగిన మర్డర్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తి అయిన చందునాయక్ దాదాపుగా ఇప్పుడే కాదు 2022లో ఒక కేసుకి సంబంధించి ఆయన మీద ఉన్న కక్షతోనైతే ఈ మర్డర్ చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజులాగే వాకింగ్కి వచ్చిన ఆయన లాస్ట్కి అయితే శవంగా మిగిలాడు. హారిక అయితే సుచిత, కేవలం భూ తగాదాల వల్లనే ఈ హత్య చేసినట్లు మనం భావించవచ్చా? హారిక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగానే ఏదైతే ఇక్కడ పార్క్ నుంచి రోజులాగే బయటకు వచ్చిన ఆయనని జస్ట్ 1 సెకండ్ ఇట్లా ఫ్లాష్ లాగా ఒక్కసారి ఇలా కళ్ళు మూసినట్టుగా 1 నిమిషం గ్యాప్లో కార్ వచ్చింది, షూట్ చేశారు, వెళ్ళిపోయారు. అది కూడా స్విఫ్ట్ డిజైర్ కార్ అని కూడా స్థానికులు గుర్తుపడి అంత ఫాస్ట్గా జరిగింది అది. అంటే ఇక్కడ అది జరిగింది అని కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూసిన తర్వాత ఆ కార్ని కూడా గుర్తుపెట్టారు. అంత ఫ్లాష్గా అయితే జరిగింది. నిజంగా ఇది ఒక కక్షకి సంబంధించి కక్షపూరితంగా చేసిన మర్డర్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఆయన డెడ్ బాడీని అయితే ఉస్మానియా మార్చిలో ఉంచడం జరిగింది. ఆయనకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప, అదిగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆ ఏజ్ ఉన్న పాప, అంటే 17 నుంచి 18 ఏళ్ళు ఉన్న పాప ఉంది ఆయనకి. రోజులాగే వాకింగ్కి వచ్చారు వాళ్ళు, అంటే వైఫ్ పాప ఆయన 3 రోజు వాకింగ్కి వస్తారని కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే ఇక్కడ మేము మాట్లాడిన స్థానికులు అయితే రోజు వాకింగ్కి వస్తారు, రోజు కనిపించగానే హాయ్ అని చెప్తారు. రోజులాగే వాకింగ్కి వచ్చారు ఈరోజు కూడా. అలాగే వాకింగ్కి వచ్చారు, మాట్లాడాము. దాని తర్వాత అందరం కలిసి ఎక్సర్సైజ్ కూడా చేస్తాం. అలాగే ఎక్సర్సైజ్ కూడా చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఆయన బయటికి వచ్చాడు. రాగానే ఈ కాల్పులు జరిగి హత్యను జరగడం జరిగిందని చెప్పారు. అయితే సుచిత, పబ్లిక్ పార్క్ లో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంది?
అంటే ఇట్లా ఇట్లా చాలా సడన్గా జరిగింది ఇది. అంటే ఇలా ముందు ఒక 1-2 మినిట్స్ ముందు కొంచెం ఇట్లా హడావిడి చేసి హత్య చేస్తున్నా కానీ ఆయనను కాపాడే సిచ్యువేషన్ ఉండొచ్చు మేబీ. కాకపోతే ఇట్లా హడావిడి ఏం లేకుండా అలా వచ్చి ఇలా చేసరికి అంటే ఆ గన్ సౌండ్ ఏదైతే ఉంటుందో షూట్ చేయకుండా 6 రౌండ్లు కాల్పులు జరిపారంటే చాలా గట్టి సౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కూడా పొద్దునే అంత సౌండ్స్ వస్తే గన్ సౌండ్స్ వస్తే తప్పకుండా వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యే ఉంటారు. చుట్టుపక్కల ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇల్లు ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ఏరియాలో కూడా మొత్తం ఇదంతా లివింగ్ ఏరియా అనమాట. ఎట్లాంటి కమర్షియల్స్ కాకుండా జస్ట్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా అనమాట. ఈ ఏరియాలో కూడా సడన్గా ఇలా కాల్పుల సౌండ్లు పొద్దున్నే వినపడగానే ప్రజలు కూడా నిజంగా భయాందోళనకి గురయ్యారు అనే చెప్పుకోవాలి. తర్వాత దాదాపుగా 7-7:15కి ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు కూడా చూసిన వాళ్ళు ఇటువైపు ఇక్కడ సంబంధించిన ఒక ఫామ్ ఉంది, ఆవులు ఏదైనా ఫామ్ ఉంది, దానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసాం. మేము చూసి వెళ్ళి అట్లీస్ట్ కార్ ఆపే గ్యాప్ కూడా ఇవ్వలేదు మాకు. ఆ గ్యాప్లోనే వాళ్ళు వెళ్ళిపోయారు అని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే చుట్టుపక్కల ప్రజలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ పార్క్లో ఏదైతే పొద్దున్నే వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారో పొద్దున్న దాదాపు 7ంటికే కాబట్టి పార్క్ నిండా కూడా వాకింగ్కి వచ్చే జనాలు ఉంటారు. వాళ్ళు కూడా భయాందోళనకి గురయ్యని చెప్పారు. ఎందుకంటే అసలు గన్ సౌండ్ చాలా చిన్నగా చాలా పెద్దగా వస్తుంది. అది కూడా 6 రౌండ్లు కాల్పులు జరిపారంటే గన్ సౌండ్స్ ఏ రకంగా వచ్చాయని స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతగా సౌండ్ వచ్చేసరికి పార్క్లో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆ ఫామ్కి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరు కూడా నిజంగా ఒక రకమైన ఆందోళనకి భయానికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. హారిక, అయితే సుచిత, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసులు చర్యలు ఎలా ఉండాలి? ఎస్ హారిక, నిత్యం అంటే ఈ మధ్య మరి అసలు ఇట్లాంటి కక్షపూరిత హత్యలు కానీ మామూలుగా అసలు అలా వచ్చి ఇలా ఫ్లాష్ లాగా ఇలా చంపేసి వెళ్ళిపోయే హత్యలు ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి. అయితే ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే థ్రెట్ ఉంది అని చెప్పి కొంచెమైనా అనుమానం ఉంటే తప్పకుండా వాళ్ళకి సెక్యూరిటీ అనేది పోలీస్ శాఖ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఇవ్వడం తప్పకుండా అవసరం. ఎందుకంటే ఎవరికైనా కొంచెం థ్రెట్ ఉంది అని తెలిసినా కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి ఒకవేళ వస్తే వాళ్ళకి ప్రాణహాని కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి థ్రెట్ ఉంది అని చెప్పినా అతను బాగానే బయట ఇప్పుడు ఇలాగే ఇతనైతే ఎలాగైతే పార్క్లోకి వచ్చి వాకింగ్ చేసి వెళ్తున్నాడో అలాగే వాకింగ్ చేసి వెళ్తున్నప్పుడు ఇతనికి తగలకుండా వేరే వాళ్ళకి బ్లడ్ తగిలింటే వాళ్ళకు కూడా ప్రాణహాని జరిగేది కదా. సో ఇట్లాంటి థ్రెట్ అనేది ఉంది అని అయితే తెలిస్తే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా అయితే సెక్యూరిటీ తప్పకుండా పోలీస్ శాఖ కూడా ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళని అలర్ట్ చేయడం కానీ మీకు ఇలా థ్రెట్ ఉంది అని చెప్పి అలర్ట్ చేయడం కానీ అట్లీస్ట్ అలా అలర్ట్ చేస్తానన్నా వాళ్ళని అరే నాకు థ్రెట్ ఉంది అన్న కొంచెం జాగ్రత్తగా కానీ ఉండడము, లేదా వాళ్ళ సొంత సెక్యూరిటీని అరేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే పోలీస్ శాఖ ఇచ్చే సెక్యూరిటీ కానీ అరేంజ్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తారు. అంటే ప్రభుత్వ పరంగా కానీ పోలీస్ శాఖ పరంగా కానీ వాళ్ళు కూడా కొంచెం థ్రెట్ ఉందని వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఇండికేషన్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఒక సెక్యూరిటీని అరేంజ్ చేయడం చేయాలి. అలాగే ఈ మధ్య కాలంలో అయితే ఇలా పబ్లిక్ ఏరియాస్ అంటే హత్యలు ఎక్కువ అయ్యాయి. అంటే అలా అవ్వడానికి కూడా అంటే ఏం చేస్తారులే అన్న ధైర్యం అంటే వెళ్ళి కాల్ చేసి లేదా చంపేసి పారిపోవచ్చు అనే ధైర్యం ఎక్కువైపోయింది జనాల్లో. అది ఉంటుందంటే తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు పట్టుకోవడానికి డిజైర్ కార్లో వచ్చిన 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి పోలీసు శాఖ దర్యాప్తు చేస్తుంది. వాళ్ళకి పడే కఠిన శిక్ష ద్వారా చాలా మందికి అరే ఇలా చేస్తే ఇంత శిక్ష పడుతుంది, రేపు మా జీవితం నాశనం అవుతుంది అనే భయం ఉండాలి. ఆ భయం ఉంటే మాత్రం ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ ఇంకోసారి జరగకుండా ఉంటాయి. హారిక, థ్యాంక్ యూ సుచిత. Kita bukan ada,